హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వచ్చేసి జామ చెట్టు, జామకాయల యొక్క ఉపయోగము, నెక్స్ట్ జామ ఆకుల యొక్క ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తున్నాను. ఇవి జామకాయలు ఇంకా చిన్నగానే ఉన్నాయి, చెట్టుకు అంతా ఇవన్నీ పిందెలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పెద్దవి కాలేదు ఈ జామకాయలు. ఈ జామకాయలు ఎక్కువగా మనము తీసుకోవడం వల్ల, ఈ జామకాయలు అనేటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల సి విటమిన్ అనేది మనకు బాగా లభిస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ జామకాయలు మనం ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాన్సర్ని కూడా మనం తగ్గించవచ్చు. ఇవి జామ ఆకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ జామ ఆకులను వచ్చేసి మనం ఒక గ్లాస్ వాటర్ కానీ లేకపోతే 2 గ్లాసెస్ వాటర్లో కానీ ఈ జామ ఆకుల్ని బాగా మరిగించి తీసుకోవడం వల్ల, కషాయం తీసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు పీరియడ్స్ అప్ అండ్ డౌన్స్ కనుక ఉంటే కనుక అవన్నీ సైకిల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఏంటంటే, ఇప్పుడు ఈ జామ ఆకులలో ఎక్కువగా టాక్సిన్లు, ఆక్సలేట్లు ఎక్కువ, ఆ ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఒక్కోసారి మనకు చిగుళ్ళ సమస్యలు, తర్వాత నోట్లో పూత రావడము, అంటే నోరు పగలడము, గొంతు నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్ సమస్యలు. అలా వచ్చినప్పుడు ఈ జామ ఆకుల యొక్క కషాయాన్ని మనం చేసుకొని తాగితే తగ్గించవచ్చు, నోటి పూతను వీటన్నిటిని తగ్గించవచ్చు. నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే కనుక, ఈ జామ ఆకుల యొక్క కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది మొత్తం వ్యర్థాలన్నిటిని బయటికి పంపించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆ విధంగా రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. అదేవిధంగా గుండెకు రక్తం మంచిగా సరఫరా అవుతుంది. హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ రాకుండా ఈ జామ ఆకుల యొక్క కషాయం అనేది అరికడుతుంది. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే కనుక, ఈ జామ యొక్క కషాయాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం అంటే షుగర్ పేషెంట్స్కి ఈ జామ ఆకుల కషాయాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ని అనేది కంట్రోల్లో ఉంచవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఈ జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల అజీర్తిని మనం అరికట్టవచ్చు. చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా యూజెస్. ఇవి బాగా పండిన జామ పండు బాగా పండిన తర్వాత ఆ గింజల్ని తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ జామకాయని కాల్చి తీసుకోవడం వల్ల, ఒక్కొక్క విధంగా తీసుకోవడం వల్ల కాయ మంచిగా ఫ్రెష్గా కాయగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ఒక యూజు, పండైన తర్వాత తీసుకోవడం వల్ల ఒక యూజు, దాన్ని కాల్చి తీసుకోవడం వల్ల ఒక యూజు, తర్వాత ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఒక యూజు. చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పుకుంటూ పోతే ఈ జామ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.